హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎకానమీ వెంకటేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ ఎకానమీ వెంకటేష్ సార్ని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరియు తెలంగాణ రాష్ట్రంలో ఏపీపీఎస్సీ మరియు టీజీపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ కోసం ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, ఏపీ ఎకానమీలో భాగంగా 100% ఎకానమీ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు కూడా ఎకానమీ నేర్చుకునే విధంగా మనం ఎకానమీ క్లాసెస్ ప్రారంభించాం. ఇప్పటికే జాతీయ ఆదాయము, ద్రవ్యము, ద్రవ్యోల్బణం, బ్యాంకింగ్, ప్రభుత్వ విత్తం ఇవన్నీ కూడా అయిపోయి వచ్చాయి. కాన్సెప్ట్ ఓరియంటెడ్ కూడా అన్నీ అయిపోయినాయి. మీరు ఒకసారి చూడండి, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన యాప్లో అప్లోడ్ చేస్తున్నాను. ఓకేనా? ఎకానమీ క్లాసెస్ మీకు కావాలనుకుంటే మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. మన యాప్ పేరు వచ్చి ఎకానమీ వెంకటేష్ సార్ యాప్ మిత్రమా. ఈ యాప్ని మీరు ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఇందులో మీకు ఎకానమీ క్లాసెస్తో పాటు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ కూడా ఉన్నాయి. ఓకేనా? మీకేమో డౌట్ ఈ నెంబర్కి కాల్ చేయండి. 9030539097కి కాల్ చేయండి. ఓకేనా? అయితే ముఖ్యమైనటువంటి ఒక టాపిక్ని ఇండియన్ ఎకానమీలో భాగంగా చూద్దాము. ఏం టాపిక్ అనేసి అంటే డెఫిసిట్స్, లోట్లు. ఓకేనా? అసలు లోటు అనేది అర్థం ఏమిటి? దానికి లోటు అంటే ఏమిటి? మనం చేయాల్సినటువంటి వ్యయం కంటే మనకు వచ్చే రాబడి తక్కువ అయితే దానిని ఏమి పిలుస్తామంటే లోటు అని పిలుస్తాం. మనం చేయాల్సినటువంటి ఖర్చు ఎక్కువయ్యి మనకు వచ్చేటటువంటి రాబడి తక్కువ అయితే దానిని లోటు అని పిలుస్తాం. అంటే అభివృద్ధి పనుల పైన ప్రభుత్వం చేసేటటువంటి వ్యయం కంటే ప్రభుత్వం ప్రతి సంవత్సరము సేకరించే రాబడి తక్కువగా ఉన్నట్లయితే ఆ సమయంలో లోటు ఏర్పడుతుంది. లోటు అంటే అప్పు అని అర్థం. ఓకేనా? గుర్తించుకోండి, అప్పు అనేది ఎప్పుడు ఏర్పడుతుంది? మనం కట్టాల్సి ఎక్కువైపోయి మనకు వచ్చేటటువంటి ఇన్కమ్ తక్కువ అయితే అప్పుడు అప్పు ఏర్పడుతుంది. అప్పునే లోటు అని పిలుస్తాం. ఓకేనా? చేసే వ్యయం కంటే వచ్చే రాబడి తక్కువ అయితే ఏమేర్పడుతుంది? లోటు ఏర్పడుతుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు లోటులు అనేక రకాలు. ఒకటి రెవెన్యూ లోటు. 2 బడ్జెట్ లోటు. 3 కోస లోటు. 4 మానిటైజ్డ్ డెఫిసిట్ అంటాం, ద్రవ్యవకరించినటువంటి లోటు అని పిలుస్తాం. 5వది వచ్చి ప్రాథమిక లోటు, దీనినే ప్రైమరీ డెఫిసిట్ అని పిలుస్తాం. రెవెన్యూ డెఫిసిట్, బడ్జెట్ డెఫిసిట్, దీనినే ద్రవ్య లోటు అని పిలుస్తాం బడ్జెట్ లోటు. కోస లోటు ఫిస్కల్ లోటు. అదేవిధంగా మానిటైజ్డ్ డెఫిసిట్ ప్రాథమిక లోటు. ఓకేనా? ఒక్కొక్క దాని గురించి వివరంగా చూద్దాం. చాలా మోస్ట్ ఇంపార్టెంట్, గమనిద్దాం. ఓకేనా? మొదటిది రెవెన్యూ లోటు. రెవెన్యూ లోటు అంటే ఏంటంటే రెవెన్యూ లోటు ఈక్వల్ టు రెవెన్యూ వ్యయం మైనస్ రెవెన్యూ రాబడి. ఓకేనా? రెవెన్యూ వ్యయం అంటే ఏంటి? సంక్షేమ పథకాలు, ఆస్తులను సృష్టించడానికి అవకాశం లేనటువంటి వాటిపైన చేసే ఖర్చుని రెవెన్యూ వ్యయం అంటాం. రెవెన్యూ వ్యయం ఎక్కువైపోయి రెవెన్యూ రాబడి తక్కువ అయితే ఆటోమేటిక్గా రెవెన్యూ లోటు ఏర్పడుతుంది. ఓకేనా? దీనిని మరొక రకంగా రాయొచ్చు. రెవెన్యూ వ్యయం మైనస్ రెవెన్యూ రాబడి. 2 రకాలుగా వస్తుంది. పన్నుల రాబడి, పన్నేతర రాబడి. కాబట్టి పన్ను రాబడి ప్లస్ పన్నేతర రాబడి. ఓకేనా? ఈ విధంగా కూడా మనం రాసుకోవచ్చు. కాబట్టి రెవెన్యూ లోటు ఈక్వల్ టు రెవెన్యూ వ్యయం మైనస్ రెవెన్యూ రాబడి, లేదా రెవెన్యూ లోటు ఈక్వల్ టు రెవెన్యూ వ్యయం మైనస్ పన్నుల రాబడి ప్లస్ పన్నేతర రాబడి. ఓకేనా? అయితే రెవెన్యూ వ్యయం ఎక్కువైపోయి రెవెన్యూ రాబడి తక్కువైతే రెవెన్యూ లోటు ఏర్పడుతుంది. ఈ రెవెన్యూ లోటుని ప్రభుత్వం ఏ విధంగా భర్తీ చేస్తుందంటే మూలధన ఖాతా ద్వారా లేదా మూలధన రాబడి ద్వారా ఈ రెవెన్యూ లోటుని పూడ్చుకుంటుంది. దేని ద్వారా? మూలధన ఖాతా ద్వారా లేదా మూలధన రాబడి ద్వారా రెవెన్యూ లోటుని తీర్చుకుంటుంది. ఓకేనా? నెక్స్ట్ రెండవది బడ్జెట్ లోటు, బడ్జెట్ లోటు. దీనినే ద్రవ్య లోటు అని పిలుస్తారు. ఓకేనా? బడ్జెట్ లోటు అంటే ఏమి? బడ్జెట్ లోటు ఈక్వల్ టు మొత్తం వ్యయం మైనస్ మొత్తం రాబడి. మొత్తం వ్యయం అంటే ఏమి? రెవెన్యూ వ్యయం ఉంటుంది, మూలధన వ్యయం ఉంటుంది. రెవెన్యూ మొత్తం రాబడి అంటే ఏమి? రెవెన్యూ రాబడి ఉంటుంది, మూలధన రాబడి ఉంటుంది. కాబట్టి మొత్తం వ్యయం అంటే రెవెన్యూ వ్యయం ప్లస్
మూలధన వ్యయం మైనస్ మైనస్ మొత్తం రాబడి అంటే రెవెన్యూ రాబడి ప్లస్ ప్లస్ మూలధన రాబడి. ఓకేనా? అంటే ఇవన్నీ అంటే రెవెన్యూ వ్యయం అంటే ఏమి, రెవెన్యూ రాబడి అంటే ఏమి, మూలధన వ్యయం అంటే ఏమి, మూలధన రాబడి అంటే ఏమి, ఇవన్నీ కూడా మన యాప్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది, మీరు చూసుకోవచ్చు. ఓకేనా? ఈ విధంగా బడ్జెట్ లోటు అనే దాన్ని మనం తెప్పించుకోవచ్చు. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ నోట్ బడ్జెట్ లోటుని ఏ విధంగా ప్రభుత్వం భర్తీ చేస్తుంది అనేసి అంటే ఆర్బీఐ నూతన కరెన్సీ నోట్లను ఆర్బీఐ నూతన కరెన్సీ నోట్లను ముద్రించడం ద్వారా ప్రభుత్వం ఈ బడ్జెట్ లోటును పూడ్చుకుంటుంది. ఓకేనా? బడ్జెట్ అంటే ఏమి, గత సంవత్సరానికి సంబంధించినటువంటి ఆ రాబడి వ్యయాలను అంచనాగా తీసుకుని నెక్స్ట్ ఇయర్ చేయాల్సినటువంటి వ్యయము అంచనా వేసి ప్రవేశపెట్టబడేది బడ్జెట్. దాంట్లో మొత్తం వ్యయం ఉంటుంది, మొత్తం రాబడి ఉంటుంది. కాబట్టి రెవెన్యూ వ్యయం ప్లస్ మూలధన వ్యయం మైనస్ రెవెన్యూ రాబడి ప్లస్ మూలధన రాబడి, ఈ లోటుని ప్రభుత్వం నూతన కరెన్సీ నోట్ల ద్వారా భర్తీ చేసుకుంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ గుర్తించుకోండి, మూలధన రాబడి అంటే ఏంటంటే మూలధన రాబడి అంటే ఏంటంటే ఒకటి మార్కెట్ రుణాల ద్వారా వచ్చేటటువంటి రాబడిని ఏం పిలుస్తామంటే మూలధన రాబడి అని పిలుస్తాం. రైట్. మార్కెట్ రుణాలు అంటే ఏమి, ప్రజల నుండి ప్రభుత్వం తీసుకునేటువంటి రుణాలని ప్రజల నుండి ప్రభుత్వం తీసుకునేటటువంటి రుణాలని మార్కెట్ రుణాలు అని పిలుస్తారు. ఇవి కూడా మూలధన రాబడిలో భాగమే. ఓకేనా? నెక్స్ట్ రెండవది వచ్చి ట్రెజరీ బిల్లులు ప్రభుత్వం దగ్గర ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ట్రెజరీ బిల్లుల్ని ఆర్బీఐకి అమ్మివేసి ఆర్బీఐ దాని మీద రుణం తీసుకుంటే దానిని కూడా ఏమని పిలుస్తామంటే రెవెన్యూ రాబడిగా మనం పరిగణిస్తాం. నెక్స్ట్ అదేవిధంగా రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రుణాలను తిరిగి వసూలు చేసుకోవడం కూడా మూలధన రాబడిలో భాగమే. అదేవిధంగా మూలధన రాబడిలో మరొకటి కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి తీసుకున్నటువంటి రుణం కూడా మూలధన రాబడులలో భాగమే. కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి తీసుకున్న రుణం రెండు రకాలు, ఒకటి విదేశీ సంస్థల నుంచి తీసుకున్న రుణం, రెండు విదేశీ ప్రభుత్వాల నుంచి తీసుకున్న రుణం. విదేశీ సంస్థలు అంటే ఏమి, ఐఎంఎఫ్, ఐబిఆర్డి, వరల్డ్ బ్యాంకు, డబ్ల్యూటీఓ, డబ్ల్యూఎంఓ ఇలాంటి వాటి దగ్గర నుంచి రుణం తీసుకుంటే ఏడిబి, ఇవన్నీ కూడా విదేశీ సంస్థలు తీసుకుంటే ఇవన్నీ కూడా మార్కెట్ రాబడిలో భాగమే. ఓకేనా? అంటే మార్కెట్ రాబడిలో మార్కెట్ రుణాలు అనేవి భాగంగానే ఉన్నాయి కదా. మార్కెట్ రాబడులు అంటే మార్కెట్ రుణాలు అనేవి ఇందులో భాగమే కదా. ఓకేనా? జాగ్రత్తగా గమనించండి, మూలధన రాబడుల్లో భాగమే మార్కెట్ రుణాలు. ఓకేనా? అయితే ఇక్కడ నేను చెప్పాను బడ్జెట్ లోటు ఈక్వల్ టు ఇక్కడ మూలధన రాబడి రాయబడి ఉంది. మూలధన రాయబడి ఉందంటే ఖచ్చితంగా బడ్జెట్ లోటులో ఈ మార్కెట్ రుణాలు భాగమే కదా. భాగం అంటే బడ్జెట్ లోటుని గణించేటప్పుడు మూలధన రాబడులలో భాగంగా మార్కెట్ రుణాలను కూడా పరిగణిస్తాం. ఇప్పుడు ప్రముఖ ఆర్థికవేత్తలైనటువంటి సెనాయ్ అదేవిధంగా సుకుమాయ్ చక్రవర్తి వీళ్ళిద్దరు కూడా ఏం చెప్పారంటే బడ్జెట్ లోటును గణించడానికి మూలధన రాబడులలో మార్కెట్ రుణాలను తీసుకోకూడదు. మూలధన రాబడుల్లో మార్కెట్ రుణాలు తీసుకోకూడదు అనగా బడ్జెట్ లోటును గణించడానికి మూలధన రాబడుల్లో మార్కెట్ రుణాలు తీసుకోకూడదు. తద్వారా మూలధన రాబడుల నుంచి మార్కెట్ రుణాలను మినహాయించి తర్వాత బడ్జెట్ లోటును లెక్కిస్తే స్పష్టమైనటువంటి బడ్జెట్ లోటు ఎంత అని తెలుస్తుంది అని చెప్పాడు. అంటే బడ్జెట్ లోటులో ఉన్నటువంటి లోపాన్ని మొదటిసారిగా ప్రస్తావించిన వ్యక్తి ఎవరైనా సెనాయ్ అనే వ్యక్తి ప్రస్తావించాడు. తర్వాత ఆ లోపాన్ని సుకుమార్ చక్రవర్తి ఎత్తు చూపాను. బడ్జెట్ లో ఉన్నటువంటి లోపాన్ని మొదటిసారిగా తెలియజేసిన వ్యక్తి సెనాయ్, తర్వాత సుకుమార్ చక్రవర్తి తెలియజేశాడు. ఓకేనా? కాబట్టి ఈ విషయాన్ని గుర్తించుకోండి. నెక్స్ట్ మూడవది కోస లోటు అంటే ఏంటంటే బడ్జెట్ లోటుకి మార్కెట్ రుణాలను ప్లస్ ఇతర అప్పులను కలిపితే బడ్జెట్ లోటు వస్తుంది. ఓకేనా? ఒక ప్రాసెస్ ఏమని చెప్పాను ఇప్పుడు, కోస లోటు ఈక్వల్ టు బడ్జెట్ లోటు ప్లస్ మార్కెట్ రుణాలు ఇది ఒక ఫార్ములా కోస లోటును రాబట్టడానికి. అంటే బడ్జెట్ లోటు ఎంతైతే వచ్చిందో దానికి మార్కెట్ రుణాలను యాడ్ చేయాలి, అదేవిధంగా ఇతర అప్పులను కూడా కలిపితే కోస లోటు వస్తుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు కోస లోటును మరొక రకంగా కూడా తెప్పించవచ్చు.
కేంద్ర ప్రభుత్వం చేసేటటువంటి అనగా ప్రభుత్వం చేసేటటువంటి వ్యయం నుండి ప్రభుత్వానికి వచ్చేటటువంటి రాబడిని తీసివేసి దానికి మార్కెట్ రుణాలు ప్లస్ ఇతర అప్పులు కలిపితే అప్పుడు నీకు బడ్జెట్ లోటు అనేది వస్తుంది. ఓకేనా? కాబట్టి బడ్జెట్ లోటు ఈక్వల్ టు కోస లోటు ఈక్వల్ టు బడ్జెట్ లోటు ప్లస్ మార్కెట్ రుణాలు మరియు ఇతర అప్పులు కలిపితే నీ కోస లోటు అనేది రావడం అనేది జరుగుతుంది. మన భారతదేశంలో 1997 1997-98 నుండి మన భారతదేశంలో కోస లోటు అనేది ఏదో సర్వసాధారణం అయిపోయింది. అంటే కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ప్రభుత్వం యొక్క పనితీరుకి సూచికగా, ప్రభుత్వం యొక్క పనితీరు యొక్క ప్రగతిని సూచించేటటువంటి సూచికగా దేన్ని సూచిస్తామంటే కోస లోటును సూచిస్తాం. అంటే కోస లోటు ఎక్కువ ఉంటే అది ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందడం లేదని అర్థం. కోస లోటు తక్కువ ఉంటే ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుందని అర్థం. కాబట్టి కోస లోటును బట్టి ప్రభుత్వం యొక్క ఆర్థిక విధానాలు, ప్రభుత్వం యొక్క పరిస్థితి, ప్రభుత్వం యొక్క ప్రగతిని మనం అంచనా వేయచ్చు. కాబట్టి ప్రభుత్వం యొక్క ఆర్థిక అభివృద్ధి సూచికగా ఏం సూచిస్తారంటే కోస లోటుని సూచిస్తారు. ఓకేనా? నెక్స్ట్ 4వది మానిటైజ్డ్ డెఫిసిట్. మానిటైజ్డ్ డెఫిసిట్ అంటే కేంద్ర ప్రభుత్వం ఆర్బిఐ ముద్రించేటటువంటి నూతన కరెన్సీ నోట్ల ద్వారా భర్తీ చేయబడేటటువంటి లోటుని మానిటైజ్డ్ డెఫిసిట్ అని పిలుస్తారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆర్బిఐ ముద్రించేటటువంటి నూతన కరెన్సీ నోట్ల ద్వారా భర్తీ చేసేటటువంటి లోటుని ఏమని పిలుస్తామంటే మానిటైజ్డ్ డెఫిసిట్ అని పిలుస్తాం. ఓకేనా? నెక్స్ట్ అదేవిధంగా లాస్ట్ది ప్రాథమిక లోటు. ఓకేనా? ప్రైమరీ డెఫిసిట్, ప్రాథమిక లోటు, ప్రైమరీ డెఫిసిట్. ప్రాథమిక లోటు అంటే ఏంటంటే కోస లోటుకి వడ్డీ చెల్లింపులకు మధ్య వ్యత్యాసాన్ని తెలిపేదే ప్రాథమిక లోటు. ఓకేనా? కోస లోటుకి వడ్డీ చెల్లింపులకు మధ్య వ్యత్యాసాన్ని తెలియచేసేదే ఏదైనా అంటే ప్రాథమిక లోటు. అనగా ప్రాథమిక లోటు ఈక్వల్ టు కోస లోటు మైనస్ వడ్డీ చెల్లింపులు. ఓకేనా? ఇది ఫార్ములా ప్రాథమిక లోటుని తీసుకురావడానికి, గుర్తించుకోండి. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ప్రాథమిక లోటును ఒకవేళ నువ్వు కోస లోటును రాబట్టుకోవాలనుకో, ప్రాథమిక లోటు ప్లస్ వడ్డీ చెల్లింపులు ఈక్వల్ టు కోస లోటు. ఓకేనా? అంటే కోస లోటుని ఈ విధమైన తెచ్చుకోవచ్చు, లేదా ప్రాథమిక లోటు ద్వారా కూడా కోస లోటుని మనం గణించవచ్చు. ఓకేనా? ప్రాథమిక లోటు కనుక్కున్న తర్వాత కూడా దాని ద్వారా కూడా మనం కోస లోటుని రాబట్టవచ్చు. అయితే ఇక్కడ కోస లోటుని ప్రభుత్వం ఏ విధంగా భర్తీ చేసుకుంటుంది అంటే నూతన కరెన్సీ నోట్లు ముద్రించడం ద్వారా ప్రజల నుండి, ప్రభుత్వం నుండి, అదేవిధంగా విత్త సంస్థల నుండి, బ్యాంకుల నుండి, ప్రజల నుండి రుణం తీసుకొని ఆ రుణం ద్వారా నూతన కరెన్సీ నోట్ల ద్వారా, అదేవిధంగా రుణాల ద్వారా కోస లోటును ప్రభుత్వం ముద్రిస్తుందనే విషయాన్ని గుర్తించుకోండి. ఓకేనా? ఈ విధంగా భారతదేశంలో ప్రభుత్వం కోస లోటు, బడ్జెట్ లోటు, రెవెన్యూ లోటు, మానిటైజ్డ్ డెఫిసిట్, అదేవిధంగా ప్రాథమిక లోటుని గణించవచ్చు. ఓకేనా? మీకు వీడియో నచ్చినట్లయితే జస్ట్ ఒక లైక్ చేయండి మిత్రమా. ఓకేనా? మీ ఫ్రెండ్స్కి వీడియో లింక్ షేర్ చేయండి. అకాడమీ క్లాసెస్ కోసం 350 ఉంటుంది, 750 ఉంటుంది అని చెప్పి తక్కువ అమౌంట్ దొరుకుతుందని వేరే యాప్లో అమౌంట్ వేస్ట్ చేసుకోండి. ఓకేనా? మరింత కంటెంట్ని అందించడానికి నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. జస్ట్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ మిత్రమా. థ్యాంక్ యూ సో మచ్.